ప్రేమను గురించి రెండు వచనాలని ధ్యానము చేసుకుంటుంటే అక్కడ మనకి రెండు మాటలు కనబడతాయి. మొదటిగా దేవుడు ఏమో చెప్తున్నాడు అంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. హల్లెలూయా. అయితే ఈ మాటను చదువుతున్నప్పుడు చాలామంది మనుషుల వైపు చూస్తూ ఉంటారు. దేవుడేమి చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే ప్రతి ఒక్కరికి ఈ మాట వర్తిస్తుంది. కానీ ఈ మనిషిలో ప్రేమించడానికి, ఈ మనిషిలో నిజంగా ప్రేమ ఉందా అని మనము మనుషుల వైపు చూస్తే ఏ మనిషి దగ్గర కూడా ప్రేమ మనకి దొరకదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో అంటే నీ దేహాన్ని, నీ శరీరాన్ని, నీ ఆత్మగౌరవాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటావో అలానే నీ ఎదురుగా ఉన్న వారిలో కూడా నీవు దానిని ప్రేమించు అంటున్నాడు. హల్లెలూయా. చాలా మంది ప్రేమ అనగానే మాకు సరి అయిన అన్నం లేదనో, బట్టలు లేవనో, మమ్మల్ని వాళ్ళ ఇంటికి వెళ్తే సరిగా గౌరవం ఇవ్వలేదనో, ఇలా మనుషులు శరీర సంబంధమైనవి రకరకాలుగా కోరుకుంటారు. కానీ దేవుడు మాత్రం ఆత్మ సంబంధమైన ప్రేమను చూస్తున్నాడు. ఎందుకు దేవుడు ఆత్మ సంబంధమైన ప్రేమను చూస్తూ ఉన్నాడు అంటే, శరీర సంబంధమైన ప్రేమ, శరీర సంబంధమైన తృప్తిని మనము ఏ మనిషికి కూడా ఇవ్వలేం. మనము వారిని ఎంత ప్రేమిస్తున్నప్పటికీ, వారిని ఎంత దగ్గరగా తీసుకుంటున్నప్పటికీ వారు మనలోని లోపాలని ఎతకడం ప్రారంభిస్తారు. నీవు ప్రేమించే ప్రేమ ఎటుపోతుందో కానీ, నీవు వారి కోసం కష్టపడిన శ్రమ ఎటుపోతుందో కానీ వారు మాత్రం ఏముంది వీళ్ళ దగ్గర ప్రేమ అంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావు? నా వట్టికైతే నన్ను నేను ఎలా ప్రేమించుకుంటాను అంటే, ఒక వ్యక్తి నన్ను ఒక మాట అనకూడదు అని ప్రేమించుకుంటాను. హల్లెలూయా. అంటే ఆత్మగౌరవం. నన్ను నేను ఎలా ప్రేమించుకుంటూ ఉంటాను అంటే, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. హల్లెలూయా. నాతో స్నేహం చేసే వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. యేసయ్య చెప్తుంది కూడా అదే ప్రేమండి. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావు? నీకంటూ ఒక ఆత్మగౌరవం ఉంటుంది. అలాగే నీ ఎదుటిగా ఉన్న వ్యక్తులు కూడా ఒక ఆత్మగౌరవం అనేది ఉంటుంది. నీకంటూ ఒక ఆలోచన ఎలా ఉందో నీ ఎదుటిగా ఉన్న వ్యక్తిలో కూడా అయ్యే లక్షణాలు ఉంటాయి అని నీవు గ్రహించి ఎప్పుడైతే వారిని గౌరవిస్తావో నీవు వారిని ప్రేమించినట్లు. హల్లెలూయా. ఈ మాటను మనము చూస్తే నాకు బైబిల్లో 2 భార్యాభర్తలు కనబడ్డారు. వారిలో యాకోబు, రాహేలు. యాకోబు, రాహేలు గురించి మనకి చాలా బాగా తెలుసు. రాహేలుని యాకోబు ఇష్టపడిన తరువాత ముందుగా తన అక్కతో పెళ్లి జరిగిస్తాడు రాహేలు తండ్రి. తర్వాత రాహేలు కోసం యాకోబు కొలువు చేసి మరలా ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అయితే ఈ యాకోబు రాహేలుని ఎంతగా ప్రేమించాడు అంటే, తన మొదటి భార్య కన్నా కూడా తన భార్య అయిన ఈ రాహేలును ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమ అతన్ని ఎంతవరకు తీసుకెళ్ళింది అంటే, ఈ యాకోబు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు రాహేలు యాకోబుకు తెలియకుండా తన తండ్రి ఇంటిలో దొంగతనం చేస్తుంది. ఏమిటి ఆమె చేసిన దొంగతనము అంటే, తన తండ్రి ఆరాధించే అన్యమైన విగ్రహాల్ని తనతో పాటు తీసుకొచ్చేస్తుంది రాహేలు. పాపం యాకోబు ఎంతగా ప్రేమించాడో
అంతగా ఇష్టపడిన ఈ రాహేలు యాకోబు ఆరాధించే దేవుణ్ణి ఆరాధించకుండా, యాకోబు ఏ దేవుణ్ణైతే ఇష్టపడుతున్నారో ఆ దేవుణ్ణి ఇష్టపడకుండా తన సొంత నిర్ణయమును బట్టి తన తండ్రి ఇంట్లో ఉన్న విగ్రహాలని దొంగిలించుకొని వచ్చేసింది. తన తండ్రి ఇంటికి వచ్చి చూసుకుంటే వారి గృహ దేవతలు లేకపోతే వెంటనే ఆయనకు ఒక అనుమానం వస్తుంది. యాకోబు నా ఇంటిని విడిచి వెళ్ళాడు కదా, వెళ్తూ వెళ్తూ నా ఇంటి విగ్రహాల్ని, నా దేవుళ్ళను కూడా తీసుకెళ్లాడేమోనని యాకోబుని వెంబడిస్తాడు. యాకోబు ఒక చోట దిగిన తరువాత తన తండ్రి ఆ ప్రదేశానికి వచ్చాడని రాహేలుకు తెలిసినప్పుడు ఆ విగ్రహాలను దాచిపెట్టేసి ఆ విగ్రహాల మీద తను కూర్చుండిపోయిద్ది. యాకోబు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు తన మామ, నా విగ్రహాలు పోయినాయి, నీవైతే ఇక్కడ నుండి వచ్చేసావు, ఎవరు దొంగిలించారో వాటిని నా విగ్రహాలు నాకు ఇచ్చేస్తే నేను తిరిగి తీసుకొని వెళ్ళిపోతాను అంటాడు. యాకోబుకి ఉన్న ఒక నమ్మకము ఏమిటి అంటే తన చుట్టూ ఉన్నవారు తనకి ఆపద తీసుకురారు అని. హల్లెలూయా. ఎందుకంటే యాకోబులో ఒకరిని మోసం చేయాలనే ఆలోచన లేదు, యాకోబులో ఒకరిని బాధ పెట్టాలనే ఆలోచన లేదు. యాకోబుకి ఉన్న ఆత్మగౌరవం, యాకోబుకు విన్న దేవుని యందలి విశ్వాసం తనతో ఉన్న వారికి కూడా ఉంటుంది అని నమ్మిన వ్యక్తి యాకోబు. హల్లెలూయా. అంతగా యాకోబు నమ్మాడు కాబట్టి తన మామకి ధైర్యంగా చెప్తున్నాడు, ఎవరైతే నీ విగ్రహాల్ని దొంగిలించారో అని నీకు అనుమానం వస్తే నువ్వు వెళ్ళి వెతుక్కోవచ్చు అని. హల్లెలూయా. అంటే అంతగా నమ్మాడు తన చుట్టూ ఉన్న వారిని యాకోబు. అలా ఎప్పుడైతే తన పర్మిషన్, యాకోబు యొక్క పర్మిషన్ తీసుకొని రాహేలు తండ్రి ప్రతి ఒక్కరి గుడారాలలో, వారి దాసీల గుడారాలలో, వారి పనివారి గుడారాలలో అందరినీ వెతుకుతూ ఉన్నాడు. ఆఖరికి కూతుర్లు అనుకున్న వారి గృహాల్లో కూడా వెతికాడు. వెతికితే లేయా యొక్క గుడారములో తనకేమి దొరకలేదు. చివరిగా రాహేలు దగ్గరికి వెళ్ళినప్పుడు రాహేలు దొంగతనము చేసి కూడా అబద్ధం ఆడుతూ ఉంది. తన తండ్రి తన గుడారంలోనికి రాగానే ఆమె చెప్తూ ఉంది, అక్కడే కూర్చొని ఆ విగ్రహాలు ఎక్కడైతే వేసుకుందో అక్కడే కూర్చొని లేయలేకపోతూ ఉంది. ఎందుకంటే ఆమె లేస్తే ఆమె బండారం బయటపడిద్దని, ఆమె చేసిన తప్పు బయటపడిద్ది అని అక్కడ నుండి లేకుండా ఆ విగ్రహాల మీద కూర్చొని తన తండ్రితో చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అబద్ధం ఆడుతూ ఉంది, నేను కడగా ఉన్నాను అని. హల్లెలూయా. అంటే నేను ఇక్కడ వీరి ఇద్దరిని ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నాను అంటే, యాకోబులో తనని తానుగా ఎలా ప్రేమించుకున్నాడో, యాకోబు తన దేవుణ్ణి ఎలా ప్రేమించాడో అలానే తన చుట్టూ ఉన్నవారు కూడా ఉంటారని నమ్మిన వ్యక్తి యాకోబు. హల్లెలూయా. అయితే యాకోబు యొక్క నమ్మకాన్ని ఈ రాహేలు పాడు చేసింది. పాపం అయినప్పటికీ ఈ యాకోబు రాహేల్ని అనుమానించలేదు, రాహేలుని నీవు దొంగ అనలేదు. ఎందుకంటే రాహేలు మీద యాకోబుకి అమితమైన ప్రేమ ఉంది, నమ్మకము ఉంది. హల్లెలూయా. ప్రేమ ఏమి చేస్తుందంటే అన్నిటినీ నమ్ముద్దంట. దేవుడు కూడా చెబుతున్నది ఏమిటి అంటే, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో అలానే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. హల్లెలూయా. చాలా మంది, నువ్వు మాకు ఈరోజు భోజనం పెట్టావు కదా, నువ్వు ఎప్పుడు వస్తావు మా ఇంటికి, నువ్వు ఈరోజు పెట్టావు రేపు మేము పెట్టాలి. అది ప్రేమ కాదు, ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోవడం.
నీకు ఉన్నప్పుడు నేను పెట్టడం, నా దగ్గర ఉన్నప్పుడు నీకు పెట్టడం అనేది ఇచ్చిపుచ్చుకోవడం అనేది అయింది. కానీ ప్రేమ మాత్రం ఎప్పుడు ఎదురు చూడదు. నాకు ఎవరేం పెడతారా, ఎవరేం చేస్తారా, ఎవరి దగ్గర నేను ఏమి ఆశించాలా అని ప్రేమ ఎదురు చూడదు. హల్లెలూయా. ఇవ్వడమే ప్రేమ అంటే, తీసుకోవడం ప్రేమ కాదు. ఎందుకంటే జలగలను చూస్తే వాటికి తీసుకోవడమే తప్పితే ఇవ్వడం అనేది తెలీదు. ఆ జలగ ఒక జంతువుని కానీ మనిషిని కానీ పట్టుకుంటే అదేం చేస్తుందండి, తన పొట్టంతా నిండే అంతవరకు పట్టుకొని పీలుస్తూనే ఉంటుంది. అలాంటి మనుషులు ఈ భూమి మీద ఉన్నారు. మన ప్రాణము పోతున్నా కూడా వారిని మాత్రం ప్రేమించాలి అంటారు. అది ప్రేమ కాదు, పైశాచికత్వం అంటారు. కానీ ఈ రాహేలు విషయము చూస్తే యాకోబు నిజంగా కపటము లేని ప్రేమతో ఆమెను ప్రేమించాడు కాబట్టి దేవుడు అతని గర్భము నుండి 12 గోత్రాలను ఏర్పరిచాడు. గట్టిగా చప్పట్లు కొడదామండి. మరి యాకోబు ప్రేమ అలా ఉంటే దేవుడు చెప్పిందే కదా, నీ పొరుగు వారిని ప్రేమించు. యాకోబు రాహేలును అనుమానించలేదు, లేకపోతే లేయాని నించోబెట్టి నువ్వు ఇది చేసావని అడగలేదు. కానీ వారిని ఇద్దరిని తనని తానుగా ఎలా ప్రేమించుకుంటున్నాడో వారిద్దరి మీద అంత నమ్మకము యాకోబుకు ఉంది కాబట్టి వారిద్దరిని ఏం చేశాడు, అనుమానించకుండా వదిలిపెట్టారు. యాకోబు ప్రేమ నిజమైనది కాబట్టి, ఆ ప్రేమలో ఏ దోషము ఏ కపటము లేదు కాబట్టి రాహేలు యొక్క ప్రేమ, రాహేలు యొక్క కపటము ఆమెని యాకోబుతో చిరకాలం ఉండనీయకుండా చేసింది. అంటే ప్రేమలో నమ్మకత్వం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఎక్కడ కూడా మన ఆత్మ గౌరవానికి దెబ్బతీసే మాటలు ఎప్పుడు మనము అనిపించుకోకూడదు. హల్లెలూయా. కొంతమంది కావాలని నిందలు అవమానిస్తూ ఉంటారు. అక్కడ ఏమీ ఉండదు, కానీ వారి సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలతోటి భార్యల్ని విపరీతంగా హింసిస్తూ ఉంటారు. నువ్వు ఇది, నువ్వు అది, మీ నాన్న ఇది, మీ అమ్మ ఇది. మనుషుల యొక్క ప్రేమని ఎప్పుడు ఆశించకూడదండి. ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు మనిషి అంటే ఆ తర్వాత ఇప్పుడు ప్రేమించిన దానికంటే 100 రెట్లు ఎక్కువ ఇంకా నాకు ప్రేమను కావాలి అని మనిషి మరలా తిరిగి తిరిగి కోరుకుంటూనే ఉంటాడు. శరీర సంబంధమైన ఆ ప్రేమ కంటే నువ్వు ఒక వ్యక్తి యొక్క ఆత్మస్థితిని చూసి, అతని యొక్క హృదయమును చూసి, అతనికి దేవుని పట్ల ఉన్న భక్తిని చూసి నువ్వు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని ప్రేమించగలుగుతావో, ఆత్మీయంగా నువ్వు ఎప్పుడైతే వారిని ప్రేమించగలుగుతావో నీ ప్రేమ చిరకాలం ఉంటుంది. హల్లెలూయా. ఇంకొక విషయం మనము చూస్తే 13వ వచనములో చూస్తే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు? హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాటను మనము చూస్తే, స్నేహితుని కొరకు ప్రాణము పెట్టేవాడు అంతకు మించిన ప్రేమ కలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ మాటను మనము చూస్తే యేసు ప్రభువు గుర్తొస్తాడు. యేసయ్య కల్వరి సిలువలో ఆయన బలి అవుతూ ఉన్నప్పుడు ఆ సిలువ మీద ఆయన మిట్ట మధ్యాహ్నం ఎండలో ఓర్చుకుంటూ శ్రమని అనుభవిస్తూ మనుషులు నిందిస్తున్నప్పుడు, ఉమ్ము వేస్తున్నప్పుడు, నీకు ఆకలి అవుతుందా అని గేలి చేస్తూ ఉన్నప్పుడు, నీకు దప్పికవుతుందా, దాహం వేస్తుందా అని దేవుణ్ణి ఎగతాళి చేస్తూ ఉన్న సమయంలో దేవునికి అటుపక్కన ఇటుపక్కన 2 దొంగలు ఉన్నారు. హల్లెలూయా. ఎవరున్నారండి? 2 దొంగలు. ఆ 2 దొంగలు దొంగతనము చేసి రాజు వారిని చెరసాల్లో వేస్తే
దేవునితో పాటు ఈ ఇద్దరు దొంగల్ని కూడా అటువైపు ఇటువైపు పెడతారు. అయితే ఒక దొంగ యేసు ప్రభువుని చూస్తూ ఉన్నాడు, ఆయనను గమనిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈయన ఇంత శ్రమని ఓర్చుకుంటూ ఉన్నాడు? ఎందుకు ఈయన ఇన్ని బాధల్ని అనుభవిస్తూ ఉన్నాడు? మనమైతే తప్పు చేసి, మనమైతే దొంగతనము చేసి, మనమైతే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి ఈ సిలువను, ఆ శ్రమను అనుభవించుట యుక్తమైనదే. కానీ ఈయన ఏ పాపము చేయలేదే, ఈయన ఎవరి పట్ల ఏ దోషముగా ప్రవర్తించలేదే, ఈయన ఎవరి పట్ల ఎలాంటి కఠినమైన మాటలు మాట్లాడలేదే అని ఒక పక్కన ఉండి ఇంకొక దొంగ దేవుని యొక్క ప్రేమను, ఆయనకున్న శ్రమను గమనిస్తూ దేవుని పట్ల ఈ పక్కన ఉన్న దొంగ కూడా ప్రేమను పెంచుకోవడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఎలా ప్రేమను పెంచుకోవడం మొదలు పెట్టాడు అంటే, తనతో పాటు ఇంకొక దొంగ ఉన్నాడు. అతను అంటున్నాడు, యేసు ప్రభువుని నిందిస్తూ ఉన్నాడు. అతను కూడా శ్రమ అనుభవిస్తూనే నిందిస్తూ ఉన్నాడు దేవుణ్ణి. ఇదిగో, నీవు నిజంగా దేవుని కుమారుడివైతే దిగిరాయ్యా, నీవు అందరినీ కాపాడుతానన్నావు, నీవు అందరినీ రక్షిస్తానన్నావు, నీవు అందరి కొరకు వచ్చాను అన్నావు, మరి నువ్వెందుకు ఆ శ్రమను అనుభవిస్తున్నావు? నీవు దిగొచ్చి మమ్మల్ని కూడా ఈ సిలువను దింపువా అని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనము చూస్తే ఒక దొంగేమో ఆత్మ సంబంధమైన వాటి కొరకు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ఇంకొక దొంగేమో హృదయాన్ని మార్చుకోకుండా, తన చేసిన తప్పును ఒప్పుకోకుండా, తన క్రియల్ని మార్చుకోకుండా, తనకు ఉన్న శరీర సంబంధమైన ఆలోచనల నుండి విడుదల కలగకుండా దేవుణ్ణి దూషించడం మొదలు పెడుతూ ఉన్నాడు. నువ్వు దిగిరా, నువ్వు దిగొచ్చి నన్ను కూడా దింపు. ఒకవేళ నేను మనస్సు మార్చుకున్నాను అయ్యా, నన్ను క్షమించు అని ఆ దొంగ అడిగింటే దేవుడు నిజంగా అతన్ని బ్రతికించేవాడేమో. కానీ అతను మాత్రం హృదయము మార్చుకోలేదు, అతని యొక్క మాటల్ని మార్చుకోలేదు, అతని తలంపుల్ని మార్చుకోకుండా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. ఇంకొక దొంగ మాత్రం చూస్తూ, ఎందుకు నీవు ఆయనని అలా దూషిస్తూ ఉన్నావు? మనము చేసిన అన్యాయాలకి ఈ శిక్ష మనకి సరి అయినదే. కానీ అతను ఎవరి పట్ల ఏమి చేయకుండా నిందారహితుడుగా ఉన్న అతన్ని సిలువ శ్రమకి అప్పగిస్తుంటే నువ్వెందుకు అతన్ని దూషిస్తున్నావు అని ఇంకొక వ్యక్తి దేవుని యొక్క శ్రమను చూసి హృదయమును మార్చుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దొంగ హృదయమును మార్చుకొని దేవుని వైపు అతను తిరగాలి, దేవుని తట్టు అతను తిరగాలి, ఆత్మ సంబంధమైనవి ఈయన దగ్గర చాలా ఉన్నాయి అని గ్రహించిన ఈ దొంగ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, యేసయ్యా, నీవు దేవుని దగ్గరికి పరలోకానికి వెళ్తావు కదా, నీవు నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోయా అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇతని హృదయము మార్చబడింది. యేసు ప్రభు ఇక్కడ నుండి తండ్రి దగ్గరికి వెళ్తాడు అనే ఒక నిశ్చయత ఈ దొంగకి వచ్చింది. ఇప్పుడైనా నేను మారు మనస్సు పొంది నా హృదయమును, నా క్రియలను నేను మార్చుకుంటే దేవుడు నాకు ఇస్తానన్నా, ఈ యేసు ప్రభు చేసిన యాగముకి దేవుడు ప్రజలకి ఇస్తానన్నా ఆ పరదైస్తు నాకు దొరుకుతుంది అని ఈ వ్యక్తి నమ్మి దేవుణ్ణి అడుగుతున్నాడు, నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోయా నీ తండ్రి దగ్గరికి వెళ్తే. అంటే యేసు ప్రభు అన్నాడు అతనితోటి, ఈ దినమే నీవు నాతో కూడా నిశ్చయంగా పరదైసులో ఉంటావు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామండి, ఆత్మతో కొట్టాలి గట్టిగా. అంటే ఇక్కడ మనము చూస్తే ఆత్మ సంబంధమైన వరములు కలిగిన వాడు, ఆత్మ సంబంధమైన ప్రేమ కలిగిన వాడు
తిరిగి నేను ఈ భూమి మీద బ్రతకాలి అని ఆలోచించడు. తిరిగి ఈ భూమిలో నేను సంతోషంగా ఉండాలని ఆలోచించడు. కానీ యేసు ప్రభు ఏదైతే ఇస్తానన్నాడో దాని కొరకు మాత్రమే ఈ దొంగ అడుగుతున్నాడు. నువ్వు పరదేశుకు వెళ్తావు కదా, నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. హల్లెలూయా. యేసు ప్రభు అలాంటి వారందరి కోసము తన ప్రాణమును ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడు. ఆయన అంటున్నాడు ఇక్కడ ఒక మాట, తన స్నేహితుని కొరకై తన ప్రాణము పోగొట్టుకున్నవాడు ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య మనందరి కొరకు తన ప్రాణమును పెట్టాడు కాబట్టి మనమందరము కూడా ఆయనకి స్నేహితులము. హల్లెలూయా. మనుషులు నీ ప్రేమను తిరస్కరించవచ్చేమో, మనుషులు నిన్ను అర్థము చేసుకోపోవచ్చేమో, మనుషులు నువ్వు ప్రేమించే ప్రేమలో లోపాన్ని ఎత్తి చూపచ్చేమో, కానీ నీ స్నేహితుడైన దేవుడు నీలో నువ్వు ప్రేమించే ప్రేమలో ఎక్కడా లోటును చూడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, మీరందరూ నాకు స్నేహితులు కాబట్టి మీరందరి కోసం నేను ప్రాణము పెట్టాను అన్నాడు. హల్లెలూయా. అయితే ఇది కూడా చూస్తూనే ఉన్నాడు ఎవరు? దేవుని దూషించే దొంగ. అతనుకున్న ఆలోచన అంతా ఏమిటి అంటే, అబ్బా తొందరగా ఈ సిలువని యేసు ప్రభుని అందించేస్తే ఇంకో 2 దొంగతనాలు చేయొచ్చు అనుకున్నాడేమో. కానీ అతని హృదయాన్ని మార్చుకోవడం లేదు, ఆలోచనలు మార్చుకోవడం లేదు. తన క్రియలు ఇంకా చెడ్డమైంది కూడా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో మనుషులు కూడా అలానే ఉన్నారండి. దేవుడు ఒక మాట అంటున్నాడు, అంచు దినాల్లో అనురాగ రహితులు ఉంటారంట. హల్లెలూయా. ప్రేమలు ఉండవు, ఆప్యాయతలు ఉండవు, అనురాగాలు ఉండవు, అన్ని అనుమానాలే ఉంటాయి. ఎందుకంటే అంత్య దినాల్లో అపవాది దేవుని యొక్క ప్రేమ నుండి మనుషులను దూరము చేయడానికి అనుమానాలనే బీజాలను నాటుతూ ఉంది. అలాంటి మనుషుల యొక్క ప్రేమను నీవు ఆశించేదానికంటే, మనుషులు నన్ను ప్రేమించలేదు అని బాధపడేదానికంటే, మనుషుల వైపు నువ్వు చూడక నిన్ను ప్రేమిస్తున్న దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూడగలుగుతావో, ఈ లోకంలో నిన్ను ఎంతమంది ప్రేమించినా కూడా దేవుని ప్రేమ అది వెలకట్టలేనిది. హల్లెలూయా. మనుషుల ప్రేమ కోసం ప్రయాసపడబాకండి. దేవుడు అన్నాడు, నేను లోకమును ఎంతో ప్రేమించాను. లోకములో నీవు కూడా ఉంటే ఈ దినము నీవు కూడా అనుకోవలసిన మాట ఏమిటి అంటే, నన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పాపం యాకోబు రాహేలును అనుకోవచ్చేమో, నా భార్య నన్ను ప్రేమిస్తుంది అని. లేకపోతే ఇంకొకరు అనుకోవచ్చేమో, కానీ ఆ ప్రేమలు శాశ్వత కాలము ఉండవు, ఆ ప్రేమలు చిరకాలము ఉండవు. కానీ నా యేసయ్య ప్రేమ ఎలా ఉంది అంటే, ఆయన ప్రాణము పోగొట్టుకునే అంతగా మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. అందుకని నేను చెబుతున్న విషయం ఏమిటంటే, చాలా మంది నా భర్త నన్ను ప్రేమించడం లేదని గింజుకుంటా ఉంటారు. నా భార్య నన్ను ప్రేమించడం లేదని ఇద్దరు లాక్కుంటూ పోట్లాడుకుంటూ తగాదాడుకుంటూ ఉంటారు. నేనంటాను, వారిద్దరూ ప్రేమించుకున్నా లేకపోయినా యేసయ్య ప్రేమ నీలో ఉంటే వారిద్దరు నిజంగానే ప్రేమించుకుంటారు. హల్లెలూయా. కొంతమంది భర్తల ముందు భలే నటిస్తారు భయం ఉన్నట్టు, కొంతమంది భార్యలు కూడా భలే నటిస్తారు భర్త అంటే భయం ఉన్నట్టు. కానీ భర్త బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు తిట్టుకుంటారు చూడండి, భయంకరంగా తిట్టుకుంటారు. నేను అనుకుంటాను, నేను చాలా మందిని చూశానండి అలాంటి వారిని. భర్త ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, భర్త బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకలాగా మాట్లాడతారు. తనని పోషిస్తున్న భర్త గురించే బయట చెడ్డగా మాట్లాడే స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారు. మరి అలా మాట్లాడిన వాళ్ళు తిరిగి తన భర్త ప్రేమని ఎలా ఆశపడతారు? దేవుడు అంటున్నాడు, ప్రేమ సమస్తమైన దోషాలని కప్పుతుందంట. హల్లెలూయా. నీ భర్త ఎలాంటి వాడైనా
నీ భర్త గురించి రౌండ్ టేబుల్ సమావేశాలు మారిస్తే నువ్వు వాటన్నిటినీ అందరికీ చెప్పుకొని ఏడ్చుకునే దానికంటే నిన్ను ప్రేమిస్తున్న యేసయ్యకు చెప్పు. ఎందుకంటే నీ భర్త గురించి నువ్వు ఎక్కడైనా ఎవరి దగ్గరైనా కానీ, అది అత్త అయినా కోడలైనా లేకపోతే కూతుర్లైనా ఎవరి దగ్గరైనా కానీ వ్యతిరేకంగా మాట్లాడితే వినేవారికి నీ భర్త మీద అసూయ, కోపం, ద్వేషం, అతన్ని గౌరవించాలని కానీ అతన్ని ప్రేమించాలని కానీ ఏ వ్యక్తికి అనిపించదు. నేను ఆడవాళ్ళకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, భర్తల గురించి బయటగా చెడ్డగా చెప్పడం మానేయండి. ఒకవేళ నీ భర్త నీ గురించి చెడ్డగా చెబితే అతని ఫలం అతనే కోసుకుంటాడు. నీవు చెడ్డగా మాట్లాడితే రాహేలు లాగైపోయింది నీ జీవితం. భర్త యొక్క ఆశీర్వాదంలో నీకు ఆశీర్వాదం ఉండదు. భర్త అనుభవిస్తున్న సంతోషంలో నీకు సంతోషం ఉండదు. నీ కుటుంబంలో నువ్వు ఉంటావే కానీ ఒంటరి దానిలాగా ఫీల్ అవుతావు. ఎప్పుడు ఎక్కడ భార్య భర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడం నాకు చాలా అసహ్యం అనిపిస్తుంది. అది ఎవరైనా కానీ, నా భర్త ఇలాంటోడు, నా భార్య ఇలాంటిది అని ఎవరైనా చెప్పారనుకోండి, అలాంటి మనుషులకు కూడా నేను దూరంగా ఉండడానికి ట్రై చేస్తా. ఎందుకంటే విషపు బీజాలను నాటే వారితో సహవాసం చేయకూడదు. వాళ్ళ మాటలు విని మీ జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటారు? కానీ దేవుడు మాత్రం భార్య భర్తల్ని ఏక మనస్సుతోటి ఏకాత్మతోటి ఉండమని కోరుకుంటుంటే, ఇప్పుడు ఉన్న సమాజంలో భార్య భర్తలు ఒకరు ఇటు ఉంటే ఒకరు ఇటు ఉంటారు. కానీ దేవుడు కోరుకున్న ప్రేమ అది కాదండి. నీ భర్త నిన్ను ప్రేమించకపోయినప్పటికీ అతని గురించి మాత్రం నువ్వు చెడ్డగా బయట చెప్పడానికి లేదు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు చెప్పలేదు ఎవరి గురించి చెడ్డగా. ఒకరి మాటలు ఇంకొకరికి తీసుకెళ్లి యేసయ్య ఎక్కడ చెప్పలేదు. సామెతల్లో ఒక మాట ఉంది, ఏమిటంటే ఇల్లు తిరిగేవాడు వదరుబోతులతోటి జాగ్రత్తగా ఉండండి అంట. హల్లెలూయా. ఇంటిల్లు తిరుగుతా ఉంటారు, ఆడ మాటలీడా ఈడ మాటలీడా, అది నిజముందో అబద్ధముందో తెలీదు, ఏదో ఒకటి టపీలను అనేస్తారు. అనేసిన తర్వాత వారి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంట్లో కూర్చొని కొట్టుకోవాల్సింది ఎవరు? భార్య భర్తలు. వదరుబోతులతోటి సహవాసం చేయకూడదంట. నా యేసయ్య వదరుబోతు కాదు. నా యేసయ్య ఏదంటే అది మాట్లాడేవాడు కాదు. ఆయన అన్నిట్లో మితంగా ఉండేవాడు. హల్లెలూయా. అన్ని మాట్లాడే మాటల్లో మితంగా ఉండేవాడు, చేసే పనుల్లో మితంగా ఉండేవాడు. కానీ ప్రేమించడంలో మాత్రం చాలా ఎక్కువగా ప్రేమించేవాడు. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. యేసయ్య ప్రాణమును పోగొట్టుకునే అంతగా ప్రేమించి నిన్ను నన్ను స్నేహితులుగా చేసుకున్నాడు. అలానే నీవు కూడా నీ ముందు ఉండే ఎదుటిగా ఉండే వారిలో వారి ఆత్మవిశ్వాసాన్ని గాని లేకపోతే వారి జీవితాల్లో ఉన్న వాటిని ఎత్తి చూపించి వారిని బాధ పెట్టకూడదండి. నీ దేహాన్ని, నీకు ఎలాగైతే ఒక ఆత్మగౌరవం ఉంటుందో, నీకు ఎలాగైతే కొన్ని నీ జీవితంలో ఉంటాయో, అలానే నాకు ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా ఉండి బ్రతుకుతారు అని నీవు ఎప్పుడైతే తెలుసుకొని జీవించగలుగుతావో నువ్వు నిజంగా యేసయ్యని ఈ లోకంలో ప్రేమించిన వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా.